అంటే పెంటపాటి పుల్లారావు గారు సుప్రీంకోర్టు మొన్న ఈ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చేసిన ఒక కామెంట్ అంటే ప్రజా ప్రయోజన బిల్లులు అంటే ప్రజలకి ఆ బిల్లుల వల్ల అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ బిల్లులు వల్ల ప్రజలకు ఉపయోగం కలుగుతున్న అంశాలని ఆపడం పైన ప్రధానంగా చర్చ జరిగింది. అంటే వీటిని ఎక్కువ కాలం హోల్డ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే సేమ్ ఇప్పుడు తమిళనాడు గవర్నర్ పైన తమిళనాడు ప్రభుత్వం వెళ్ళింది, దాని తర్వాత జరిగిన పర్యవసానంలో భాగంగా ఇది ఇక్కడ వరకు వచ్చింది వివాదం. బట్ వేరే తెలంగాణలో కూడా మనం ఆ పరిస్థితి చూసాం. తెలంగాణలో తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు తమిళసై వర్సెస్ అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మధ్య ఈ బిల్లుల పెండింగ్ అంశం అనేది ఒక బిగ్ ఇష్యూ అయిపోయింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఈ అంశాలు ఆరోపణలు వస్తున్నాయి, ప్రధానంగా గవర్నర్లు హోల్డ్ చేస్తున్నారు. అలాగే కేరళ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ మధ్య జరిగిన చర్చ కూడా మనం చూసాం. దీనికి మరి ఎండ్ కార్డు ఎలా? ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే గడువు విధించింది, రాష్ట్రపతిని ప్రశ్నించడానికి సుప్రీంకోర్టు ఎవరన్న అంశం ఒకరు ప్రశ్నిస్తున్నారు. లేదు ఆర్టికల్ 142 పరంగా సుప్రీంకోర్టు సరైన చర్య తీసుకుందని మరికొందరు అంటున్నారు. ఎవరు రైట్? ఇది ఎవరు అవసరం కొన్ని వాళ్ళు మాట్లాడతారు. అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు అంటారు, అధికారం లేని వాళ్ళు పెద్ద నీతివంతుల్లాగా వాళ్ళు ఇది కరెక్ట్ అంటారు. అంతే కదా, మనం చూసాం కదా వీళ్ళు ఎలా మాట్లాడేవారు, ఆ సమయంలో వాళ్ళు ఎలా మాట్లాడేవారు. అందువల్ల ఈ రంగులు మారే కొద్ది వాళ్ళు కూడా వ్యూస్ మారుతాయి. అది మనకు అనవసరం. సమయంలో వాళ్ళు ఉండరు, హిస్టరీలో ఉండరు. ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఎస్ గవర్నర్ ఆడాడు ప్రభుత్వంతో, కరెక్ట్. 2 సార్లు తిప్పాక ఇదేమన్నా యుద్ధాలు స్టార్ట్ చేసే బిల్లు, ఏదో బిల్లు యూనివర్సిటీస్ కి వాటికి సంబంధించింది సంతకం పెట్టేసి మర్యాదగా ఉండి పంపించేస్తే 2వ సారి అయిపోతుంది కదా. ఇలాంటప్పుడు తమిళసాయి గవర్నర్ తెలంగాణలో చేసిన అల్లరి ముందుల ఒక రోజు ముందర అన్ని ఫైల్స్ సంతకం పెట్టి పంపించేసింది కదా సుప్రీంకోర్టు వార్నింగ్ ఇస్తే. అవును, అది ఆ వార్నింగ్ రవి కూడా ఇచ్చారు కదా. ఇతను ఏంటంటే 5 నెలలు అవ్వింది, ఇతను టైం అయిపోయి ఇంకా ఎక్స్టెన్షన్ లో ఉన్నాడు. నేను అనుకోలేదు ఈ మాట. ఇది ఈ పబ్లిసిటీ దేనికి? ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు ఇంత డ్యామేజ్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని. ఉన్న ఎవరైతే ఏ గవర్నమెంట్ అయితే అపాయింట్ చేస్తుందో వాళ్ళకు కూడా అప్రదిష్ట కదా, ఇది అనవసరమైన పని కదా. తర్వాత ఇంకో జోక్ కూడా ఉన్నది. అసలు తమిళనాడులో బీజేపీ చాలా చిన్న ఫోర్స్, ఇంకా దేశంలో అన్ని చోట్ల పెరిగింది, ఇక్కడ పెరగలేదు కదా. కానీ ఎక్కువ గొడవ, ఎక్కువ లిటిగేషన్ అక్కడి నుంచి సృష్టిస్తున్నారు. ఎవరికి లాభం? ఇవాళ నరేంద్ర మోడీకి ఇది అప్రదిష్టే కదా, ఆయనకి అది ప్రభుత్వానికి ఒక న్యూసెన్స్ కదా. ఎందుకు ఆ పార్టీ అక్కడ పెడుతున్నారు తమిళనాడులో? ఆ ప్రశ్న కూడా వాళ్ళు అడగాలి. దీనివల్ల లాభం ఏం వచ్చింది? ఇప్పుడు ఎవరో గవర్నర్ ఉన్నారు తెలంగాణలో, కనపడకుండా ఆయన పని చేసుకుంటున్నాడు. అడ్డం రహస్యంగా గవర్నర్ అడ్డం పడితే ముఖ్యమంత్రికి చెప్తే ఏ ముఖ్యమంత్రి గవర్నర్ సలహా తీసుకొని అండవు. రహస్యంగా చెప్తే ఇది వద్దు, ఇది చేయొద్దు అంటే ఫినిష్ చేయరు. ఎందుకంటే మంచి సలహా ఇస్తున్నాడు, పెద్ద మనిషి అనుకుంటా. పైగా పబ్లిక్ గా వచ్చి నీ లెక్కెంత నీదేంటి ఎలా సాగుతుంది? గవర్నర్ ఇందాక సుప్రీంకోర్టు కూడా మంచి మాట అన్నారు. గవర్నర్ స్నేహంగా చూసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక గైడ్ గా చూసుకోవాలి, ఒక స్నేహితుడిగా చూసుకోవాలి, ఒక ఫిలాసఫర్ గా చూసుకోవాలి. అది మంచి మాటే కదా సుప్రీంకోర్టు చెప్పింది. అలా ఆలోచించుకోవాలి. మీ సైడే ఉన్నాను చెప్పాలి. కానీ అన్నిటికీ వ్యతిరేకించి కాన్స్టిట్యూషన్ ఒక జోక్ గా చేశారు కదా వీళ్ళు, నిజంగా చెప్పాలంటే. కానీ ఎవరికి పనిష్మెంట్? ఇప్పుడు ఎవరో పనిష్ అవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీగా ఉన్నది, గవర్నర్ కంటిన్యూ అవుతున్నాడు, ఓట్స్ వెళ్తున్నాయి, ప్రజలే ఫూల్ అయిపోయారు. ప్రజలకి నొప్పి. రాను రాను మన కాన్స్టిట్యూషన్ చవక అయిపోతుంది ఇలా చేస్తా ఉంటే. సో అందువల్ల దీనికి మనం కావాల్సింది ఏంటంటే ఒక స్టెప్ వెనకాల తీసుకోవాలి. ఈ 3 స్తంభాలు ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ కథలు బాగా ఆలోచించుకోవాలి. ఇందాక అనుకున్నాం కదా, నిర్ణయం తీసుకోకపోవటమే నిర్ణయం. ఒక్కోసారి రాష్ట్రపతి అది స్లోగా తీసుకుంటాడు, ఒక్కోసారి సెన్సిటివ్ ఇష్యూ అది మనం తొందరగా ఇచ్చేయాలి, 3 నెలల్లో ఇచ్చేయాలంటాం, అది కరెక్ట్ కాదు. సో ఇవన్నీ మళ్ళీ ఆలోచించుకుంటారు కోర్టులో అని మాత్రం మనం ఎదురు చూడడం.